జరిగాయనంటే 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి పంపిస్తే ఎక్కడ కూడా ఒక్క వాటర్ స్కీమ్ ఒక పంచాయతీ లెవెల్లో గాని మండల్ లెవెల్లో జిల్లా లెవెల్లో ఎక్కడా కూడా పూర్తి శాతం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనబడలేదు. మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని తాలూకా లెక్క వేస్తే ఈ రోజు సుమారు దానికి డబుల్ ఇంకా వర్క్ మిగిలినటువంటి విధంగా ఈ రోజు దాని తాలూకా ఎస్టిమేట్స్ అన్ని కూడా ఉన్నాయి. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఢిల్లీ వచ్చినప్పుడు కూడా మరి సిఆర్ పాటిల్ గారికి కలిసినా సీతారామన్ గారికి కలిసినా ప్రధానమంత్రి గారికి కలిసినా ఈ జల్ జీవన్ మిషన్ తాలూకా ఇష్యూని స్పష్టంగా తెలియజేసి ఏదైతే 25కే ఎండ్ అవ్వచ్చో దాన్ని ఎక్స్టెండ్ చేయాలి, లేకపోతే మా లాంటి రాష్ట్రం చాలా అన్యాయం అయిపోతుందని చెప్పి ఆయన డిమాండ్ చేసిన తర్వాత ఈ రోజు దాని ఎక్స్టెన్షన్ బడ్జెట్ లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2028 వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ ను కూడా ఎక్స్టెండ్ చేస్తామని, దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి ఎంఎస్ఎంఈస్ కి ఏదైతే మనం గట్టిగా పుష్ ఇస్తున్నామో దానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని ఇంకా ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దాని తాలూకా బెనిఫిట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రాబోతుంది. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా కళ ప్రతి ఇంటికి కూడా ఒక ఆంట్రప్రెన్యూర్ ని తయారు చేయాలని. ఆంట్రప్రెన్యూర్ ని తయారు చేయాలనంటే స్టార్టప్ కైనా ఆంట్రప్రెన్యూర్షిప్ కైనా వాళ్ళు చేసేటటువంటి సెల్ఫ్ సఫిషియెంట్ కి ఏదైనా ఒక కార్యక్రమం చేసినా దానికి నిధి ఉండాలి. అటువంటి నిధి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్ద ఎత్తున వినియోగించుకోబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అయితే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు దేశ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా సముచితమైనటువంటి న్యాయం చేసే విధంగా మరి మేము గాని అలాగే మంత్రి గారు పెమ్మసాని గారు గాని అలాగే చాలా మంది ఎంపీలు ఈ రోజు ఒక టీం వర్క్ కింద తెలుగుదేశం జనసేన కూడా ఇక్కడ పనిచేస్తున్నాం. అందరం కూడా కూలంకుషంగా బడ్జెట్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టడీ చేసి ఎంతవరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు గాని స్కీమ్స్ గాని తీసుకొని రాగలమో చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తో ఖచ్చితంగా అధిక శాతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా నేను కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నాను. నాకు కూడా చాలా ఆనందం అనిపించింది బడ్జెట్ లో ప్రత్యేకంగా ఉడాన్ స్కీమ్ గురించి కూడా ప్రస్తావిస్తూ మరొక 10 సంవత్సరాలు ఉడాన్ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేస్తూ 120 కొత్త డెస్టినేషన్లు కనెక్ట్ చేస్తామని నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు. దానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు భారతదేశంలో అత్యధికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రంగం ఏదైనా ఉందనంటే అది సివిల్ ఏవియేషన్ సెక్టర్. సుమారు 12 నుంచి 15% అభివృద్ధి ఈ యొక్క సెక్టర్ లో మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాం. అటువంటి సెక్టర్ లో ఉడాన్ స్కీమ్ 2016లో అయితే అప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు గారే ఈ మినిస్ట్రీకి మినిస్టర్ గా ఉన్నప్పుడు అది లాంచ్ చేయడం జరిగింది. 10 సంవత్సరాల విజన్ తో ఆ స్కీమ్ ని లాంచ్ చేశారు. 2026కి ఆ స్కీమ్ ముగించబోతుంది. మరి నేను మినిస్టర్ అయిన తర్వాత మళ్లీ దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఒక ప్రపోజల్ పెడితే ప్రధానమంత్రి గారు అలాగే ఆర్థిక మంత్రి గారు అంగీకరించి దీన్ని ఎక్స్టెండ్ కూడా చేశారు. 120 కొత్త డెస్టినేషన్లు కనెక్ట్ చేయడం, ఈ వచ్చే 10 సంవత్సరాల్లో సుమారు 4 కోట్ల మందికి ఈ ఉడాన్ స్కీమ్ ద్వారా యాత్ర చేయించడం, ఇది ఒక విజన్ గా పెట్టుకుని ఈ స్కీమ్ ని కూడా తయారు చేయడం జరిగింది. దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఈ రోజు బడ్జెట్ ద్వారా రావడం అనేది చాలా ఆనందం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానితో పాటు ఎయిర్ కార్గో గురించి కూడా ప్రస్తావించారు బడ్జెట్ లో. ఎయిర్ కార్గోని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం వినియోగించుకోలేకపోతున్నాం దేశంలో. దాని గురించి కూడా దానికి సంబంధించినటువంటి వేర్ హౌసెస్ గాని దానికి ప్రాసెసెస్ స్ట్రీమ్ లైన్ చేయడం గాని పెరిషబుల్ గుడ్స్ అలాగే హార్టికల్చర్ గుడ్స్ ఇది మన లోకల్ టు గ్లోబల్ కనెక్ట్ చేయడానికి ఎయిర్ కార్గో సర్వీసెస్ ఇంకా బెటర్ గా ఎలా యూటిలైజ్ చేయాలన్నది దానికి కూడా ప్రణాళిక వేస్తామని ఈ బడ్జెట్ ద్వారా మంత్రి గారు చెప్పడం జరిగింది, ఆర్థిక మంత్రి గారు. మరి దాని ప్లాన్ ప్రకారం దేశంలో ఎయిర్ కార్గో సర్వీసెస్ భవిష్యత్తులో ఇంకా డెవలప్ చేయడానికి మా వంతుగా పూర్తి శాతం కృషి చేస్తాం. అందులో ఆంధ్రప్రదేశ్ ను కూడా ఒక లాజిస్టిక్స్ హబ్ గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. అందుకని ఇప్పుడున్న 7 ఎయిర్పోర్ట్ని మరొక 7తో 14 ఎయిర్పోర్ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని, అలాగే మనకున్నటువంటి పోర్టులు సుమారు 10 నుంచి 12 పోర్టులు మనకున్నటువంటి తీర ప్రాంతాన్ని యూటిలైజ్ చేసుకుని పోర్టులు తయారు చేయాలని, హైవే నెట్వర్క్ ని బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని, రైల్వేస్ ని కూడా ఆధునీకరణ చేయాలని, ఇలా అన్ని సెక్టర్స్ ని కూడా లాజిస్టికల్ గా మనం
క్యాప్చర్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ని ఒక లాజిస్టిక్స్ హబ్ గా క్రియేట్ చేయాలి. అందులో ఎయిర్ ట్రావెల్ కి సంబంధించి, ఎయిర్ కార్గోకి సంబంధించి మా మినిస్ట్రీ తరఫున మరి పూర్తి సహకారం అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్ గా కూడా భవిష్యత్తులో డెవలప్ చేస్తాం. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గానీ, చిన్న స్టేట్స్, అలాగే హిల్లీ టెరైన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి కూడా ఉడాన్ స్కీమ్ ద్వారా హెలీప్యాడ్స్ ను కూడా నిర్మించడానికి ఈ యొక్క స్కీమ్ లో ఒక అంశం కూడా పెట్టడం జరిగింది. అది ఖచ్చితంగా ఆ ప్రాంతాలన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తద్వారా రాష్ట్రం, దేశంలో ఏ మారుమూల ప్రాంతం ఉన్నా సరే వాళ్ళకి అత్యంత సమీపంలోనే ఒక హెలీప్యాడ్ గానీ, ఎయిర్పోర్ట్ గానీ, ఎయిర్ ట్రావెల్ కి కన్వీనియంట్ గా ఉండే విధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం తాలూకు ఆలోచన. దాని పరంగా భవిష్యత్తులో ఈ రోజు ఆల్రెడీ ఒక విజన్, ఒక క్లారిటీ మాకు బడ్జెట్ ద్వారా వచ్చింది కాబట్టి దాన్ని ఒక ఇండికేషన్ గా తీసుకుని భవిష్యత్తులో మరింత పక్కా ప్లానింగ్ తో ఎయిర్ ట్రావెల్ నెట్వర్క్ ని దేశంగా ఇంకా పటిష్టం చేస్తాం. ఈ రోజు 3rd లార్జెస్ట్ డొమెస్టిక్ మార్కెట్ గా ప్రపంచంలో ఉంది. అది నంబర్ 1 గా తయారు చేయాలనేది ప్రధానమంత్రి గారి తాలూకు ఆలోచన. దాని వైపు ఈ రోజు వచ్చినటువంటి బడ్జెట్ కూడా ఎంతో బలాన్ని, ఆ అంశాన్ని మనం చేరుకోవడానికి ఈ రోజు ఇస్తుంది. కాబట్టి సివిల్ ఏవియేషన్ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఆర్థిక శాఖ మంత్రి గారికి కూడా ఈ రోజు స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరు చూస్తే బడ్జెట్ ద్వారా గతంలో కూడా ప్రవేశపెట్టే ఎలక్షన్లు అయిన వెంటనే వచ్చిన బడ్జెట్ లో మనకి పోలవరం గురించి ప్రస్తావించి నిధులు కేటాయించారు. అలాగే అమరావతికి సంబంధించి సుమారు 15,000 కోట్ల రూపాయలు. తద్వారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా పర్సూయింగ్ తో మరొక